రాని డబ్బు, నీతో ఉండని డబ్బు, నీ కోసం నీ స్వార్థం కోసం ఎంత సంపాదించినా ఎవరికి ఉపయోగపడని ఆ డబ్బు ఎంతకాలం ఉంటుంది? లేని వాడికి సాయం చెయ్యి, అది నీ కనీసం ప్రశాంతతనిస్తుంది. కూడబెట్టుకునే కొద్దీ మనలో పెరిగేది భయం మాత్రమే, ఇంకేమీ కాదు. హాయ్, వెల్కమ్ టు సమయం టీవీ. 38 బుక్ ఫేర్ హైదరాబాద్ ఎంతో ఆదరంగా జరుగుతుంది. అలాగే ఇక్కడికి అందరూ కూడా పబ్లిక్ వస్తున్నారు, వారికి నచ్చిన బుక్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. అందులో పబ్లిక్ అంతా కూడా ఏ బుక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎటువంటి స్టోరీస్ని ఎక్కువ తీసుకుంటున్నారు, అసలు స్టోరీ బుక్స్ తీసుకుంటున్నారా లేకపోతే ఇంకా చిన్నపిల్లలకు సంబంధించినవి తీసుకుంటున్నారా అని ఇక్కడ స్టాల్ ఓనర్స్ ఉన్నారు మనతో, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే వచ్చిన పబ్లిక్ అంతా కూడా ఏ బుక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు? ఎక్కువగా కథల పుస్తకాలు, నవళ్ళు, అనువాదాలు ప్రిఫర్ చేస్తున్నారు. ఇది పాలపిట్ట బుక్ స్టాల్. పాలపిట్ట పత్రిక కూడా మంచి స్పందన ఉంది. కథలకు సంబంధించిన వాటి గురించి, పుస్తకాల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే మా దగ్గర అనువాద నవళ్ళు ఉన్నాయి. కన్నడ నుంచి వేలూరు కృష్ణమూర్తి గారు చాలా 11 నవళ్ళు అనువాదం చేశారు. అవి కూడా బాగా పోతున్నాయి. భానుమతి అనే నవల ఈ మధ్యకాలంలో బాగా కొత్తగా వచ్చింది. దీనికి మహాభారతంలో భానుమతి పాత్ర, భానుమతి గురించి మహాభారత కథ తక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువ విషయాలను వివరిస్తే ఏంటంటే రచయిత డాక్టర్ రూప్కుమార్ డబ్బీ గారు చాలా విషయాన్ని దీంట్లో వివరిస్తూ 168 పేజీల నవల. ఇది దాదాపు ఇప్పటికే 100 కాపీలకు కమ్ముడైంది. అలాగే పాలపిట్ట దసరా కథ. దసరా అంటే తెలుగు వారికి శుభసూచకం కాబట్టి ఏంటంటే పాలపిట్ట చూడటం అనేది కూడా శుభసూచకం. అందుకని మీ సందర్భంగా ఏంటంటే ఈ దసరా కథ తీసుకొచ్చాము. దీంట్లో 50 మంది కథకులు తమ కథ రాశారు. ఇవన్నీ కూడా కొత్త కథలు, పాలపిట్ట దానికోసమే రాశారు. ఇలాంటి పుస్తకాలు కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. మా దగ్గర ఇంకా పాలపిట్ట కథ 2025 అని కూడా పుస్తకం కూడా వచ్చింది. దానికి కూడా మంచి స్పందన లభించింది. అలాగే ఎక్కువ పాలపిట్ట పాత సంచికలు కూడా అడుగుతున్నారు. పిల్లల పుస్తకాల గురించి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. అనువాదాన్ని, ముఖ్యంగా ఇతర భాషల నుంచి వచ్చిన అనువాదాల పట్ల పాఠకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అంటే కవిత్వం కన్నా వచనం, అంటే కథలు, నవళ్ళు, చరిత్రలు, ఆత్మకథలు, జీవి చరిత్రలు ఎక్కువ పోతున్నాయి. మా దగ్గర నెల్సన్ మండేలా పుస్తకం బాగా పోతుంది. దీన్ని రాపుల సీతారామరాజు అని ఆయన అనువాదం చేశాడు. అది నెల్సన్ మండేలా రాసిన ఆత్మకథను ఏంటంటే చాలా 320 పేజీల పుస్తకం. ఇది మేము తక్కువ రేటు కూడా పెట్టాము, 300 రూపాయలు మాత్రమే పెట్టాము. దీని గురించి ఆత్మకథకు సంబంధించినప్పుడు ఈ పుస్తకానికి బాగా ఆదరణ లభిస్తుంది. ఇది ఇప్పటివరకు మేము 150 కాపీలకు అమ్మాము మా స్టాల్లో. ఈ 6 రోజుల్లో ఎక్కువ మంది ఏంటంటే నెల్సన్ మండేలా దాదాపు 30 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా విముక్తి చేసిన తర్వాత ఆయన మొదటి అధ్యక్షుడిగా పనిచేశాడు. 90 ఏళ్ల జీవితం. ఆయన జీవితం ఏంటంటే వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటువంటి, ఆత్మవిశ్వాసానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే పాఠకులు ఈ ఆత్మకథ పట్ల, నెల్సన్ మండేలా ఆత్మకథ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ పుస్తకాన్ని మాస్టర్నే కూడా నవోదయ బుక్ కథలో మీకు కొన్ని చోట్ల పెట్టాము, మంచి ఆదరణ లభిస్తుంది. ఈ రకంగా ఏంటంటే ముఖ్యంగా వచనం రోజనే తెలుగు చదవడం అనేది చేస్తుండ్రు. యువకులు కూడా ఏంటంటే కథల పుస్తకాలు వీటిని ఎక్కువ చదువుతున్నారు. ఎక్కువ మంది ఇప్పటివరకు ఏంటంటే తెలుగు వారి పుస్తకాలు చదవట్లేదేమో అంటున్నారు, కానీ గత వారం రోజుల నుంచి చూసినప్పుడు ఏంటంటే మనం 15 తారీఖు నుంచి ఇప్పటివరకు చూస్తే ప్రతిరోజు కూడా సెలవు ఉన్నా లేకున్నా కూడా ఏంటంటే ఎక్కువ మంది పాఠకులు వస్తున్నారు. ఆ రకంగా ఏంటంటే పాఠకు నుంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా పాలపిట్ట పత్రిక 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాము. దీనికి మంచి స్పందన వస్తుంది. పాత సంచికలు కూడా కావాలని మమ్మల్ని అడుగుతున్నారు. ఈ రకంగా ఏంటంటే పాఠకులు విపరీతంగా, ముఖ్యంగా యువతరం పాఠకులు బాగా ఆసక్తి చూపుతున్నారు చదవడం పట్ల. తెలుగు ఆదరణ లేదని ఒకవైపు అంటున్నారు, కానీ తెలుగు ఆదరణ ఉందనేది ఇవాళ జరుగుతున్న హైదరాబాద్ బుక్ స్టాల్ యొక్క నిర్వహణ కానీ, ఇక్కడ వచ్చే వేల మంది పాఠకులు కానీ చెప్తుంది ఏంటంటే అన్ని రకాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు వస్తున్నారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎవరైనా సరే అంటే వస్తున్నారు, చూస్తున్నారు. దాదాపు 360 స్టాల్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే అన్నింటిలో కూడా ఏంటంటే ఓపిక జరుగుతున్నారు. ఈ రకంగా ఏంటంటే పాలపిట్ట కానీ మిగతా స్టాల్స్లో కానీ ఏంటంటే ఎక్కువ కథల పుస్తకాలు, నవలలు, ఆత్మకథలు, అనువాదాలు, ఇతర భాష నుంచి వచ్చిన అనువాదాల గురించి అడుగుతున్నారు. అలాగే గ్రామర్ పుస్తకాలు అడుగుతున్నారు. కొంతమంది మహాభారతం, భగవద్గీత వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా అడుగుతున్నారు. ఈ రకంగా అన్ని రకాల జానర్కు సంబంధించిన పుస్తకాలకి ఇవాళ ఈ బుక్ ఫెయిర్లో ఆదరణ లభిస్తుంది. మేడారం జాతర అనగానే గుర్తుకొచ్చేది సమ్మక్క సారక్క. అక్కడ
అందరూ కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శనం చేసుకొని జాతరని ఎంజాయ్ చేసి ఇక్కడికి వస్తారు. అలాంటిది పుస్తకంలోనే సమ్మక్క గురించి మనకి క్లుప్తంగా ఇక్కడ రాసి ఉంచింది. సో ఈ పుస్తకం గురించి అలాగే ఎక్కడి నుంచి ఇదంతా స్టోరీ తీసుకున్నారు అన్నది మనతో స్టాల్ ఓనర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే సార్ చెప్పండి, ఈ పుస్తకం రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఏ టైంలో అనిపించింది ఇది రాయాలి, సమ్మక్క స్టోరీ తెలవాలి అందరికని? దీనికి ఆధార్ నేను కాదు, కండకంటి వెంకటరమణ గారు దీనికి ఆధార్. ఆయన సమ్మక్క సారక్క అనే తెలంగాణ గ్రామ దేవతల్లో చాలా ముఖ్యమైన వాళ్ళు. ఇందులో సమ్మక్క గురించి కండకంటి వెంకటరమణ గారు చాలా మంచి బుక్ రాశారు. చూశాను గౌన్ దిస్ మంచి స్టోరీ రాశారు. ఆయన సమ్మక్క ఎలా ఆవిర్భావం జరిగిందో అలా చేశాను. మంచి బుక్ వచ్చింది. ఇది స్టాల్ నెంబర్ 137లో మేము అందరూ అదల పుస్తకాలు ఇక్కడ పెట్టాం. ఇక్కడ స్టాల్లో పుస్తకం బాగా మూవ్ అవుతుంది. ఎక్కువ మంది వచ్చి చూస్తున్నారు, చాలా మంది కొంటున్నారు, అభిప్రాయాలు చెప్తున్నారు. మంచి బుక్ అని అభిప్రాయాలు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏ బుక్స్ ఎక్కువ అమ్ముడు పోతున్నాయి, అంటే ఏ స్టోరీని ఎక్కువ లైక్ చేస్తున్నారు? వచ్చిన పబ్లిక్ అంతా కూడా ఏ బుక్ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఈ స్టాల్లో మొత్తం 45 మంది ఆదర్శ బుక్స్ ఉన్నాయి. దగ్గర 120 బుక్స్ చేస్తాము, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. వీటిలో పర్సనల్ డెవలప్మెంట్ మీద పుస్తకాలు బాగా వెళ్తున్నాయి. స్టార్ట్అప్ మేనేజ్మెంట్ మీద, వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్ మీద కొన్ని బుక్స్ వెళ్తున్నాయి. అలాగే నల్లమల వాల్మా ప్రపంచం అనే ఒక పుస్తక సిరీస్, ఒక 1000 పేజ్ సిరీస్ ఒకటి బాగా వెళ్తుంది. ఇంకా చాలా బుక్స్ మూవ్ అవుతున్నాయి. అలాగే పార్ట్స్ దీని మీద ఒకటి వచ్చింది, కమ్యూనిజం దీని మీద ఒకటి కొన్ని ఉన్నాయి. వేరే వేరే సబ్జెక్ట్ మీద ఉంది, పుస్తకాలు బాగా మూవ్ అవుతున్నాయి. మేడం, మాది జైబీ బుక్ హౌస్. హైదరాబాద్ బుక్ ఫెయిర్లో గత 6 సంవత్సరాల నుంచి జైబీ బుక్ అంటే మహనీయులు జ్యోతిరావు పూలే, కాన్సీరామ్, పెరియార్, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజు, నారాయణ గురి ఇలా ఆశయాలకు అనుగుణంగా ఇలా ఓరియంటేషన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఈ కాన్సెప్ట్ తోటి బహుజన ఐడియాలజీ ఉన్న బుక్స్ అన్ని మేము జేబీ బుక్ ఫేర్ తోటి చేస్తున్నాం మేడం. సో అంటే ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు కదా, అంబేద్కర్ బుక్ ఎక్కువ తీసుకుంటున్నారా, ఇంకా మిగతా బుక్స్ ఉన్నాయి కదా వాటిలో నుంచి ఎక్కువ తీసుకుంటున్నారా? 80% మహనీయుల బుక్లే ఉంటాయి మేడం. మహనీయుల బుక్లు ఎక్కువ పోతున్నాయి. మిగతా కొన్ని సోషల్, సైన్స్ అవి కూడా వెళ్తున్నాయి. మెజారిటీ మటుకు మహనీయులే వెళ్తున్నాయి. అంబేద్కర్ జీవిత చరిత్ర ఈ బుక్ ఫస్ట్ 1967లో వచ్చింది. మొదటి తెలుగులో వచ్చిన బుక్ ఈ అంబేద్కర్ జీవిత చరిత్ర. డాక్టర్ ఇండ్లూరి చిన్నయ్య గారు దీన్ని తెలుగులోకి అనువదించారు. అప్పటి నుంచి మేము అంబేద్కర్ అనే ఆయన కొందరి వాడు అని అంటున్నారు, మేము అందరి వాడిగా ప్రచారం చేయాలని చెప్పి కాన్సెప్ట్ తోటి జేబీ బుక్ హౌస్ పెట్టాం మేడం. అంబేద్కర్ కొందరి వాడు కాదు, అందరి వాడు. అంబేద్కర్ మహిళా హక్కులు, కార్మిక చట్టాలు, హిందీ కోడ్ బిల్లు మొత్తం ఈయనే తీసుకొచ్చాడు. భారత రాజ్యాంగం, ఈ రోజు మనం ఈ రకంగా తిరుగుతున్నామంటే అది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొంతమంది పుస్తక ప్రియులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ బుక్స్ తీసుకుంటున్నారు ఎక్కువ శాతం, అలాగే బుక్స్ చదవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయన్నది వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సో హాయ్, మీ పేరు? ఝాన్సీ. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము అశోక్ నగర్ నుంచి వస్తున్నాం. సో ఎటువంటి బుక్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు అందరూ, అండ్ మీకు ఎటువంటి బుక్స్ నచ్చుతున్నాయి? పర్సనల్గా బుక్ అనేది మంచిది. అందులో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది అన్నమాట. అంటే మనిషిని బట్టి మనిషికి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం మీన్స్ కొంతమందికి ఏమో క్రైమ్ పుస్తకాలు చదవడం ఇష్టం, కొంతమందికి కొన్ని నావెల్స్, లవ్కి సంబంధించిన నావెల్స్ చదవడం ఇష్టం, కొంతమందికి నాయకత్వానికి సంబంధించిన నావెల్స్ చదవడం ఇష్టం, ఇంకొంతమందికి సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థను గురించి చదవడం ఇష్టం, ఇంకొంతమందికి జాతీయ రాజకీయ వ్యవస్థను గురించి తెలుసుకోవడం ఇష్టం. ఇలా రకరకాలుగా పుస్తకాలు ఉన్నాయి. కానీ పుస్తకాలు ఎంత చదివినా సరే మనుషుల్లో ఇంకా అనాగరికతే ఉందంటాను. ఎందుకనంటే నాగరికత అంటే మనం చదువుకునే చదువును బట్టి కాదు వచ్చేది. నాగరికత అంటే మనం అనుసరించే విధానాలని, మన ఆలోచనలని ప్రతిబింబించేది అని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకనంటే అప్పుడెప్పుడు ఇంకా మన దేశంలో ఏమంటారు, అందరూ సమానంగా స్వేచ్ఛగా తిరుగుతున్న రోజు అప్పుడెవరో దండయాత్ర చేశారు, వచ్చారు, వర్ణ వ్యవస్థ అన్నారు. దాన్ని పట్టుకొని ఈ రోజుకి మనలో మనం ఇంకా కులం, మతం, జాతి అంటూ కొట్టుకుంటూనే ఉన్నాం. అప్పుడెప్పుడో 16వ శతాబ్దంలో మన దేశానికి 16-17వ శతాబ్దంలో విదేశీయులు వచ్చారు. వాళ్ళు మన దేశంలో ధనికులు, పేదలు, మధ్య తరగతి అనే ఒక రకమైనటువంటి వైరస్, ఈ ప్రపంచంలో అతి ఘోరమైన వైరస్ ఏదైనా ఉంది అంటే ఆర్థిక అసమానతలుని సృష్టించినటువంటి కొన్ని ఆలోచనలు అన్నమాట. సో మన దగ్గర వర్ణ వ్యవస్థ ఉంది, దానికి తగ్గట్టుగానే
ధనిక పేద అనేటటువంటి భేదభావం కూడా ఉంది. కాబట్టి నేను అనేది ఏంటి అంటే మనం ఎంత చదువుకున్నాం అనేది ఎప్పుడు ప్రతిబింబించాలనంటే మన ఆలోచనలు వర్ణ వ్యవస్థకి విరుద్ధంగా ఉండాలి. మన ఆలోచనలు ధనిక పేద కులం మతం అనే వాటికి అతీతంగా ఉండాలి. ఈ రోజుకి కులం కోసం చంపుకుంటున్నారు, ఈ రోజుకి కులం కోసం నరుక్కుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది కులం? మానవుడు అనేవాడు సృష్టించబడినప్పుడు లేని కులం ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు మనం చనిపోయినప్పుడు ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండరే అన్నాడు, నేను ఉట్టి చేతులతో వచ్చాను, ఉట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను, అందుకే నా సమాధిని నిర్మించేటప్పుడు ఉట్టి చేతులతో మాత్రమే ప్రతిబింబించేలా నిర్మించండి అని. ప్రపంచ విజేతే తెలుసుకున్న వాస్తవం అది. కానీ మనం ఈ రోజుకి తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా ఎంతో సంపాదించాలి, ఇంకెంతో కూడబెట్టుకోవాలి అని. నీతో రాని డబ్బు, నీతో ఉండని డబ్బు, నీ కోసం నీ స్వార్థం కోసం ఎంత సంపాదించినా ఎవరికి ఉపయోగపడని ఆ డబ్బు ఎంతకాలం ఉంటుంది? లేని వాడికి సాయం చెయ్యి, అది నీకు కనీసం ప్రశాంతతనిస్తుంది. కూడబెట్టుకునే కొద్దీ మనలో పెరిగేది భయం మాత్రమే, ఇంకేమీ కాదు. వర్ణ వ్యవస్థ అంటారా? చదువుకున్న వాళ్ళు ఈ రోజుకి పాటిస్తున్నారు. రెడ్లని, మాదిగా, మాలా అని ఈ రోజుకి మనం మాట్లాడుతున్నాం. పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజుకి వాళ్ళల్లో బలంగా నమ్ముతున్నారు. మేము మా రెడ్డిస్ అమ్మాయినే చేసుకుంటాం, మేము మా రెడ్డిస్ అమ్మాయిలతోనే మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చాయి రెడ్డిసు, కాపు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మాలా, మాదిగా ఇవన్నీ ఎక్కడా లేవు. బహుశా అంబేద్కర్ లాంటి వ్యక్తి జన్మించక అభివృద్ధి చెందుతుందో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. అక్రమం చేయడంలోనా, అవినీతిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడంలోనా, లేకపోతే మన సరికానటువంటి ఆలోచనలతో ఇంకా చిక్కుకుపోయి ఆ వలల్లోనే వర్ణ వ్యవస్థను ఇంకా బలంగా ముద్రిస్తున్నందుక నేను ఈ దేశాన్ని ఏ రోజు అభివృద్ధి చెందిన దేశంగా నమ్ముతాను అని అంటే, వర్ణ వ్యవస్థ పూర్తిగా సమాధైపోయిన రోజు నేను ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నమ్ముతాను. ఎందుకనంటే ఓ సాటి భారతీయురాలిగా నేను ఆశించేది వర్ణ వ్యవస్థ రహిత భారతదేశాన్ని. ఎందుకనంటే పురాణాలు చెప్తున్నాయి వర్ణ వ్యవస్థ ఉంది అని అంటున్నారు. సరే, పురాణాలు రాసిన వాడు కూడా వాడికి కన్వెంట్ గా రాసుంటాడు తప్ప మనకు కన్వెంట్ గా రాయడు కదా. ఎవడైనా తను అధిపతినని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అధిపతులకు బానిసలవుతారో ఆలోచనలతో మీకు మీరు సరితూగి మనలో మనం అందరం కలిసి ఉండాలని ఇకనైనా మీ ఆలోచనలు మార్చుకొని ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో కాదు, నైతిక విలువల బాటలో నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. సో చూసారు కదా, అందరూ కూడా బుక్స్ని ఎంతో ఇష్టంగా కొనుక్కుంటున్నారు. అందులో ముఖ్యంగా అంబేద్కర్ది కావచ్చు, అలాగే సమ్మక్క కావచ్చు, ఇంకా వివిధ రకాల పుస్తకాలను కూడా ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే సాటర్డే సండే వీకెండ్స్ అవ్వడం వల్ల, అలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడ జనాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ JPRతో శరణ్య, సమయం టీవీ, హైదరాబాద్.